నా ఇమేజ్లో మొట్టమొదట బాగా ప్రభావితం చేసినటువంటి క్యారెక్టర్స్ వేసినటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారిది షావుకారు నుంచి ప్రారంభం అని కాకుండా దానికి ముందు మన దేశం అనేటువంటి సినిమా కూడా వచ్చింది. అదిగో అక్కడి నుంచి నేను ఆయన్ని నటుడుగా నేను సినిమా రంగం మీద, వెండి తెర మీద నేను చూస్తూ ఆయన మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నటువంటి వాడిని. అలాగే సినిమా రంగంలోకి వస్తున్నప్పుడు కూడా ఆ సినిమా రంగంలో ఆయన్ని కలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని తాపత్రయపడేటువంటి మనస్తత్వం నాకు బాగా ఉండేది. అదృష్టవశాత్తు నేను ఉంటున్నటువంటిది కూడా ఎన్టీ రామారావు గారు ఉంటున్న ఇంటి పక్క లక్ష్మీ చౌదరి గారని వాళ్ళ ఇంట్లో నేను అద్దెకుంటూ ఉండేవాడిని. ఆయన మీద విపరీతమైనటువంటి అభిమానం, ఆ అభిమానంతో ఆయన్ని చూడాలని తాపత్రయం ఇలా ఉండగా మొట్టమొదటిసారి నాకు వేషం ఇచ్చి నన్ను ప్రజలకి, ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి బిఎన్ రెడ్డి గారి రంగుల రాట్నంలో నేను వేస్తున్నప్పుడు మా మొదటి షూటింగ్కి ఆయన వచ్చారు. అది మొట్టమొదటగా ఆయన్ని దగ్గర నుంచి చూసి ఆనందించినటువంటి ఘట్టం. అప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడడం అనేటువంటిది నాకు చొరవ లేకపోవడం మూలాన్ని నేను మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత కథానాయకుడు, అడవి రాముడు, సింహబలుడు, డాక్టర్ ఆనందు, ఇలాగా ఎన్నో సినిమాలు ఆయనతో నేను కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. 5 లక్షలతో బ్యాంకుకు బయలుదేరుతారు. వారిని మన రౌడీలు వెంబడిస్తారు. వారు బ్యాంకు చేరకుండానే వారిని, ఆ డబ్బును ఇక్కడికి తీసుకొస్తారు. శ్రీనివాసరావును నామరూపాలు లేకుండా అంతం చేస్తారు. ఆ 5 లక్షలు మనకిస్తారు. ఆ తర్వాత శ్రీనివాసరావు 5 లక్షలు పట్టుకొని పారిపోయాడని పుకారు వేస్తాం, జనం నమ్ముతారు. అయితే ఇందులో అప్పటికి సత్యమూర్తికి వాటా ఇవ్వక్కర్లేదన్నమాట. మరి ఏమనుకుంటున్నావు? మన ప్లాన్ ఒక దెబ్బకు 2 పక్షులు రాలుతాయి. అయితే ముందు తీసుకొస్తా. అమ్మ శ్రీనివాసరావు, అయ్య బాబోయ్, అయ్యా అయ్యా, ఎడపెట్టి ఖాళీగా ఉంది. శ్రీనివాసరావు కనిపించడం లేదు. కనిపించడం లేదా? పట్టుకో, పట్టుకో, 10 మంది రౌడీలు కేకి కొట్టాయి. ముఖ్యంగా అడవిరాముడు అయితే ముదుమలైలో అవుట్డోర్ జరుగుతున్నప్పుడు 15 రోజులు 20 రోజులు కూడా ఆయనతో కలిసి నటించడం అనేది జరిగింది. ఎంతైనా ఆయన అప్పటికే చాలా ప్రతిభావంతమైనటువంటి హీరోగా ఉన్నటువంటిది. మేము ఆయన పక్కనే నటించేవాళ్ళం. కానీ అడవిరాముడు జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత మనుషులంతా ఒకటేలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన పక్కన కూర్చుని ఇనిషియేటివ్ ఇచ్చి మనల్ని మాట్లాడిస్తూ ఉంటే ఆయనతో పాటు మాట్లాడడం, పిచ్చాపాటి మాట్లాడుకోవడం, సాహిత్యం గురించి మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేది. నేను చెప్పవలసింది ఒకటే, ఆయన ఎంత గంభీరంగా ఉంటాడో అంత భోళాశంకరుడు. అంత మనుషుల్ని అభిమానిస్తాడు. కోపం వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుందో, మనిషిని ప్రేమిస్తే కూడా అంతగా ప్రేమించేటువంటి లక్షణం, అంత భోళా లక్షణం ఆయన దగ్గర నేను గమనించాను. నేను మర్చిపోలేని ఘట్టం ఒకటి ఉంది. అదేమిటంటే, బాలకృష్ణ మొట్టమొదటిసారి సినిమాలు వేస్తున్నప్పుడు వేములవాడ భీమకవి అనే సినిమా రామారావు గారి దర్శకత్వంలో తీయడం, ఆయనే దర్శకుడిగా తీయడం జరిగింది. అప్పుడు నన్ను ఆ వేములవాడ భీమకవి చిన్నప్పుడు చదువుకునేటువంటి ఆ భీమకవికి గురువుగా నన్ను వేషానికి పిలవడం జరిగింది. ఆ వేషం వెళ్ళి నేను పనిచేశాను, ఆయన దర్శకత్వంలో పనిచేశాను. అంచేత నాకు నటుడుగా, దర్శకుడిగా సన్నిహితంలో నాకు కనిపించింది ఏమిటంటే, మనిషిలో ఆ పాత్రకి కావలసినవన్నీ చెప్పి చేయించుకోవడమే కాకుండా ఆ రావాల్సినటువంటి మానసిక స్థితిని కల్పించి తెచ్చుకోవడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రిపరేషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. అంటే ఇటు దర్శకుడుగా, అటు నటుడుగా, ఇటు నిర్మాతగా బహుముఖాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నం నేను కళ్ళారా చూసి ఆనందించాను. రామారావు గారు నటుడుగానే కాకుండా సేవా కార్యక్రమాలు చాలా చేశారు. నేను
ఇండస్ట్రీలోకి రాకముందే కరువు రోజులు చేయడం ఒకటి, నేను వచ్చిన తర్వాత ఈ చైనా యుద్ధానికి సంబంధించి మొత్తం ఇండస్ట్రీ అంతా ఆయన నాయకత్వంలో కార్యక్రమాలు ఇస్తూ రావడం జరిగింది. నా ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారు నటుడుగానే కాకుండా, గొప్ప కళాకారుడుగానే కాకుండా, దర్శకుడుగా, నిర్మాతగా, ఇవన్నీ కాకుండా ప్రజాసేవకుడుగా, అంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం అందరికీ తెలిసిన విషయమే, ఆ ముఖ్యమంత్రి కావడానికి ముందే ప్రజాసేవకుడుగా ఆయనకు ఉన్నటువంటి ఆ జీల్ అని అంటామే, ఆ జీల్ అంటే పనిచేసి ప్రజల కోసం, మనని ప్రజలు నిలబెడుతున్నారు, మనం ప్రజల కోసం పనిచేయాలి అనేటువంటి లక్షణం నేను ఎన్టీ రామారావు గారి దగ్గర చాలా దగ్గరగా చూశాను. అంచేత ఆయన్ని ఈ ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోదు, ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోదు. ఆయన ప్రత్యేకత, ఆయన విశిష్టత ఎప్పటికీ అలాగే ఉంటుంది. నటుడుగా చిరకాలం ఉంటుంది. ఇంకా తిరుగులేనటువంటి వ్యవహారం ఇది ఎన్టీ రామారావు గారి మీద నాలో ఉన్నటువంటి, నా అంతరాంతరాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా నేను ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడైనా మీరు అడిగారు కనుక నేను చెప్పడానికి అవకాశం వచ్చింది కనుక నాలో ఉన్నటువంటి భావాన్ని మీ ద్వారా ఆంధ్రదేశపు ప్రజలతోటి పంచుకునే అవకాశం వచ్చినందుకు మీకు, ఆంధ్ర ప్రజలకి, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇండస్ట్రీలో ఉండేటువంటి నిర్మాతలకి, లేకపోతే మేము ఆయనతో కలిసి నటించేటువంటి అవకాశం ఉండదు కదా. ఆ విధంగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన మరువలేని మనిషి, మరుపురాని మనిషి. ఇది ఎన్టీ రామారావు గారి మీద నాకున్న అభిప్రాయం. పద్మాలయ బ్యానర్ కింద కృష్ణ నిర్మించినటువంటి దేవుడు చేసిన మనుషులు అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ విజయవంతమైన చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే.